గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను దోశలోకి కొత్తిమీర చట్నీ చేశాను. కొత్తిమీర చట్నీలో స్పెషల్ ఏముంది అంతా చెప్పడానికి అని అనుకుంటారా? ఇది నేను మా మావయ్య గారి దగ్గర నేర్చుకున్నానండి, కాబట్టి నాకైతే స్పెషలే. మీరు కూడా చేసుకోండి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. కొత్తిమీర, బెల్లం, చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి, మెంతులు, జీలకర్ర, సాల్ట్. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మెంతులు వేయించుకుందామండి. ఇందులో ఆయిల్ ఏం అవసరం లేదు, నార్మల్గానే ఫ్రై చేసుకుందాం. ఇవి మంచిగా రోస్ట్ అయ్యాయండి. ఈ మెంతులు చల్లగా అయ్యాయండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ కింద చేసుకుందాం. ఇట్లా పౌడర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే బెల్లం కూడా వేసుకుందామండి. దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇట్లా పేస్ట్ కింద అయింది కదండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. కొత్తిమీర, చింతపండు గుజ్జు. ఇప్పుడు పచ్చడి ఇట్లా గ్రైండ్ అయిందండి. దీన్ని మనం వేరే గిన్నెలోకి తీసుకొని పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆవాలు మంచిగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇందులో ఆవాలు, ఇంగువ మాత్రమే పోపు వేసుకుంటామండి, ఇంకేం వేసుకోము. ఇప్పుడు మన పచ్చడి రెడీ. మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎట్లా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.